ప్రేక్షకులందరికీ నమస్తే. నాసిక్లో జరిగిన ఈ సంఘటన మీరు చూసే ఉంటారు ప్రేక్షకులు. నాసిక్లో టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నదియా ఖాన్ అనే ఆమె ప్లస్ కొందరు ముస్లిమ్స్ ఎవరైతే టాప్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళు సెలెక్టెడ్గా హిందూ అమ్మాయిలని టార్గెట్ చేయడం. అయితే ఈ టార్గెట్ ఎలా చేశారు అనేది కూడా మనకు రిపోర్ట్లు వచ్చాయి. వీళ్ళు ఏమంటున్నారంటే హిందూ అమ్మాయిలు, దీంట్లో ఒక 8 మంది హిందూ అమ్మాయిలది వచ్చింది. ఒక హిందూ అమ్మాయిని మానభంగం చేశారు వార్తలు వస్తున్నాయి. వీళ్ళ వయస్సు 18 నుంచి 20. ఇంకోటి వీళ్ళు హెచ్ఆర్ కాబట్టి ఎవరిని మనం ఆ జాబ్లోకి తీసుకోవాలి, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్, ప్లస్ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫ్యామిలీ పరంగా అవి కూడా వీళ్ళు తెలుసుకొని మరి టార్గెట్ చేశారు. సో ఎలా టార్గెట్ చేశారు అంటే హెరాస్మెంట్ చేయడం. ఇది 2022 నుంచి మొన్న మార్చి వరకు మొలెస్టేషన్ చేసేవాళ్ళు. అంటే చెప్పరాని చోట ముట్టుకోవడము, చేయడము. నువ్వు గనక ఇస్లాంకి మారితే నీకు చాలా మంచి జరుగుతుంది. ఎక్కడో ఒక అమ్మాయి చూడు, ఆమె మేము చెప్పినట్టు చేసి ఇస్లాంకి మారినందుకు మంచి జాబ్ వచ్చింది, వేరే దేశాలకి పంపిస్తాము. ఇస్లామిక్ ప్రాక్టీసెస్ చేయమని పట్టడం, అంటే కల్మా చదవమను, లేకుంటే బుర్కా వేసుకోమని చెప్పడము, నమాజ్ చేయమని బలవంత పెట్టడము, తర్వాత రంజాన్ వస్తే ఫాస్ట్ చేయమని బలవంత పెట్టడము, ఇలా అన్నమాట. సో ఉండగా కూడా ఎవరు ఊరుకోలేదండి. వీళ్ళు కూడా ట్రై చేశారు హయ్యర్ అప్స్కి ఇన్ఫార్మ్ చేద్దామని. ఇన్ఫర్మేషన్ కూడా చేస్తే వర్క్ ప్లేస్లో ఇలాంటివి చాలా సర్వసాధారణం అండి, దీన్ని పట్టించుకోకండి. తర్వాత ఇది కొంచెం పోలీస్ దాకా కూడా వెళ్తే టీసీఎస్ నుంచి కొందరు పెద్దోళ్ళు వీళ్ళు పోలీసులను కాంటాక్ట్ చేసేసి మా టీసీఎస్ పేరు రాకుండా చూడండి, మా ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పండి, ఇలాంటివన్నీ జరిగాయి. అందరూ ఏంటంటే ఇక హయ్యర్ ఎండ్ ఆఫీషియల్స్కి చెప్పడము, పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడము. సో జనరల్గా ఇలాంటి విషయాలలో ఏం జరుగుతుందంటే ప్రేక్షకులు, మీది మాటలుగా ఎవరన్నా చెప్పి కంప్లైంట్ ఇస్తే కూడా అలాంటిది ఏం లేదు, కావాల్సుకొని పర్పస్ఫుల్లీ టార్గెట్ చేస్తున్నారు అని చెప్తారు. సో అందుకే కొందరు పోలీస్ వాళ్ళు అమ్మాయిలు ఒక ఉద్యోగం కావాలి అంటూ అప్రోచ్ అయ్యి అక్కడ జాయిన్ అయ్యి వాళ్ళు అన్నీ రికార్డ్ చేస్తున్నారు అనమాట. సో దే వర్ రికార్డింగ్ టీవీ ఫుటేజెస్, అక్కడ జరుగుతుంది ఏం జరుగుతుంది ఇవన్నీ రికార్డ్ చేయడము. ఇదే కాకుండా అక్కడ ఎవరైతే హిందూ అమ్మాయిలు సఫర్ అవుతున్నారో వాళ్ళతో కూడా మాట్లాడి ఇలా జరుగుతుంటే మనం కంప్లైంట్ ఇద్దాము అంటే కొన్ని ఎవిడెన్సెస్ అనేది వాళ్ళు గ్యాదర్ చేశారు. సో ఇమాజిన్ చేయండి ప్రేక్షకులు, ఈ నిదా ఖాన్ అనే ఆమె ఒక స్త్రీమూర్తి అయి ఉండి ఈమె అక్కడున్న ముస్లిమ్స్కి హెల్ప్ చేస్తుంది. అంటే ఒక స్త్రీలకి అన్యాయం చేస్తున్నాను అనే భావన కూడా లేదు ఈమెకి. సో షీస్ అంటే తను ఏం చేస్తుంది, వీళ్ళు నా మతం వాళ్ళు కాబట్టి నేను వాళ్ళకి హెల్ప్ చేయాలి అంటే వీళ్ళ జీవితాలు నాశనం అయిపోయినా ఆమెకి పర్వాలేదన్నమాట. ఇంకో విషయం నాకు తెలిసి ఐ థింక్ ఉత్తరప్రదేశ్లో జరిగింది ప్రేక్షకులు. అక్కడ ఒక స్కూల్లో చదువుకునే అమ్మాయి తన క్లాస్లో ఉండే ఒక హిందూ అమ్మాయిని మా ఇంటికి రా అని కొంచెం బుజ్జగించి చేసి తన ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత తన ఏదో తినిపించి దాంట్లో మత్తు మందు పెట్టి తన సొంత అన్నతో ఈ పిల్ల మీద అత్యాచారం చేయించి, అంటే ఈ మత పిచ్చి కోసం, ఈ మతాని కోసం మత పిచ్చి పట్టిన వాళ్ళలాగా వీళ్ళు ఏ లెవెల్కైనా పడగలరు. సో మీరు ముస్లిం అమ్మాయిలతో, పర్టికులర్గా నేను హిందూ అమ్మాయిల గురించి క్రిస్టియన్లకు చెప్తున్నాను, మీరు గనక ముస్లిం అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు ఏ లెవెల్కైనా వెళ్ళగలరు. ఈ మత ఉన్మాదం, మత పిచ్చి ఏ లెవెల్లో ఉందో ఈ సంఘటనలన్నీ మీరు చూసుకొని ఆలోచించండి. సో మొత్తానికి వీళ్ళు ఏం చేశారంటే ప్రేక్షకులు ఆల్మోస్ట్ ఒక 78 ఈమెయిల్ కూడా పంపించారు ఇట్లా హెరాస్మెంట్ జరుగుతుందని, కానీ టీసీఎస్ పట్టించుకోలేదని చెప్పినట్టుగా. సో ఈ పోలీస్ వాళ్ళలో కూడా
7 మందిని అరెస్ట్ చేశారు పోలీసు వాళ్ళు. దీంట్లో అంతా ముస్లిమ్సే ఉన్నారు. ఎవరైతే నిదా ఖాన్ అని ఉందో, ఈ నిదా ఖాన్కి ఆల్రెడీ తెలిసిందనమాట ఇలా ఏదో జరుగుతుంది, బహుశా ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇలాంటి డౌట్స్ వచ్చి అబ్స్కాండింగ్ అయిపోయింది, పారిపోయింది. తర్వాత ఈ వెతుకుతున్నారు, దొరుకుతుంది ఎక్కడ పోదలేండి. సో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఏదైతుందో ఇది ఏసీపీ క్రైమ్ సందీప్ మిట్కే అనేట ఆయన లీడ్ చేస్తున్నాడు. దే ఆర్ ట్రయింగ్ టు ఐడెంటిఫై. వీళ్ళు కాకుండా ఇంకెవరున్నారా లేదా కూడా చూస్తున్నారు. ప్లస్ ఇప్పుడు టీసీఎస్లో ఏదైతే జరిగిందో ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ అని అనుకోవద్దు. ఇలాంటివి ఎన్ని కార్పొరేట్లో జరిగాయో ఇంకా జరుగుతున్నాయో అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా బీపీఓ కంపెనీస్ కానీ ఈ కంపెనీస్లో కూడా ఇలా జరుగుతున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఈ ప్యాటర్న్ని చూడండి ప్రేక్షకులు. ఈ మధ్యలో లూలు మాల్ అని ఓ దుబాయ్ బేస్డ్ కంపెనీ కూడా ఉంది, అక్కడ కూడా ఇలాంటివే జరుగుతున్నట్టు కూడా మనకు వార్తలు వచ్చాయి. అది పెద్ద సూపర్ మార్కెట్ ఇది లూలు మాల్ అనేది, వాళ్ళు కూడా ఇలాగే చేస్తున్నారు. సో ఈ మత ఉన్మాదం, మత మౌఢ్యం అనేది ఏ లెవెల్లో వీళ్ళ మనసులలో ఉంది అంటే ఏ రకంగా వీళ్ళు బ్రెయిన్ వాష్ అవుతున్నారో చూడండి. మరి ఈ బ్రెయిన్ వాషింగ్ చేస్తున్నది ఎవరు అంటే లింకులు మనకు మలేషియాకి వెళ్తున్నాయి. ఈ జాకిర్ నాయక్ ఈ టీం ఉంది, తర్వాత పాకిస్తాన్ నుంచి కొన్ని గ్యాంగ్స్, ప్లస్ మన దేశంలో ఈ ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ప్రోత్సహించే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాళ్ళు. సో వీళ్ళంతా కూడా ఇది కలిసి చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది ప్రేక్షకులు. మరి వీళ్ళని ఏం చేయాలి, వాట్ టు డూ అంటే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలండి? అరెస్ట్ చేసి జైల్లో వేస్తాము. ఇప్పుడు చూడండి, అరెస్ట్ చేసి జైల్లో వేస్తేనే కొందరు బయటికి వచ్చి ఎడ్యుకేటెడ్ ఉన్న ముస్లిమ్స్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అని కొందరు బయలుదేరారు. అంటే కవరప్ చేసుకునే నాటకాలు కొన్ని మొదలయ్యాయి. అంటే ముస్లిం మగవాళ్ళని టార్గెట్ చేయడమే వీళ్ళకి కనిపిస్తుంది. మరి హిందూ అమ్మాయిల జీవితాలు నాశనం అవుతున్నాయి, దాని గురించి మాట్లాడతారంటే వీళ్ళు మాట్లాడరు. వీళ్ళ దృష్టిలో వాళ్ళు తప్పించి వేరే వాళ్ళు ఎవరు లేరండి, ప్రపంచంలో అసలు ఎవరు లేరు. కేవలం ముస్లిం 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 ఇస్లాం ఖురాన్ ఇది తప్పించి ఇంకా వాళ్ళ దృష్టిలో ఎవరు లేరు. వాళ్ళ దృష్టిలో వాళ్ళదే కరెక్ట్ అనమాట. వాడు మర్డర్ చేసినా మానభంగాలు చేసినా వాళ్ళనే సపోర్ట్ చేస్తారు. అంతెందుకండి, వాడు బుర్హాన్ వానీ అని ఇంకా ఎంతమంది పార్లమెంట్ మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోర్టు కన్విక్ట్ చేసినా కూడా కోర్టుని కూడా నమ్మరు. అంటే ఇక మీరు ఏ ఇన్వెస్టిగేట్ చేసినా ఏం చేసినా వాళ్ళు కవరప్ చేసేస్తారు. సో మరి ఇలాంటి వాళ్ళకి మరి ఏ ట్రీట్మెంట్ బెస్ట్? ఎన్కౌంటర్ ట్రీట్మెంటే బెస్ట్ అండి. ఎన్కౌంటర్ దెమ్ యాజ్ సూన్ యాజ్ అంటే వాళ్ళు దొరికారు, ప్రూవ్ అయింది, ఎన్కౌంటర్ చేసి పడేస్తే అయిపోయింది. ఇంకా అలా ఒక 10 చోట్ల చేసామనుకోండి ఇక మళ్ళీ ట్రై చేయరు. ఈ మతమౌఢ్యం ఆగాలంటే యూ షుడ్ ఫినిష్ దెమ్ ఆఫ్. సో ఏమంటారు ప్రేక్షకులు మీరు ఈ విషయమై? ఎందుకంటే వేరే మార్గం అయితే నాకు కనిపిస్తలేదు. లేదు అంటే చాలా స్ట్రిక్ట్ లాస్ తీసుకోవాలి, చాలా స్ట్రిక్ట్ లాస్ పాస్ చేయాలి. ఇలాంటివి ఏది చెప్పినా వాడికి ఉద్యోగం రాకూడదు, సపరేట్ లాస్ తీసుకురావాలి, సపరేట్ కోర్టులు రావాలి. ఒక 2-3 రోజులలో మొత్తం డిసైడ్ అయిపోవాలి. మ్యాక్సిమం వారం 10 రోజులలో డిసైడ్ అయిపోయి వానికి ఒక 25 years జైల్లో పడేసేటట్టు అట్లయినా ఉండాలి. సో ఇలాంటివి చేస్తేనే ఇవి ఆగుతాయి. లేకుంటే మీరు ఏమన్నా చేసుకోండి, ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి వాళ్ళు ఏమైనా చేయగలరండి. ఏమైనా చేసి ఏం చేసినా కూడా మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి ఎవడో ఒకడు దరిద్రుడు వస్తాడు. సో ఈ ఇస్లామిక్ తీవ్రవాదం అనేది అట్లా ఉంది ప్రేక్షకులు. వీళ్ళ జిహాద్ అంటే బాంబుల ద్వారా చేసినా ఇలా చేసినా ఏదో రకంగా వాళ్ళు నాశనం అవుతారు, ఇంకోళ్ళని నాశనం చేస్తారు, అలా ఉంది. సో ప్రేక్షకులు మరి చూద్దాం, మరి గవర్నమెంట్లు ఎంత స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాయి వీళ్ళ మీద రాబోయే కాలంలో. సో ప్రేక్షకులు నమస్తే.